38 ఏళ్ల తర్వాత శ్రీనగర్లో ఒక సినిమాకు స్క్రీనింగ్ జరగబోతుండడం అంటే అది కేవలం కళల ప్రపంచానికి సంబంధించిన విషయం కాదు. అక్కడి ప్రజల మనసుల్ని టచ్ చేసే, వారి భావాల్ని ప్రతిబింబించే ఘట్టం. గ్రౌండ్ జీరో పేరు వింటేనే అది ఎంత వెయిటీ కాన్సెప్ట్ పై ఆధారపడిందో అర్థమవుతోంది. 2001లో జరిగిన పార్లమెంట్ దాడికి సంబంధించిన నేపథ్యాన్ని తెరపై ఆవిష్కరించడం అనేది ఒక చిన్న విషయం కాదు. అది ఓ బాధను గుర్తు చేస్తూనే ఓ స్ఫూర్తిని పంచే ప్రయత్నం. ఇమ్రాన్ హష్మీ గురించి చాలా మందికి ఓ రొమాంటిక్ లేదా థ్రిల్లర్ హీరోగానే గుర్తుంటుంది. కానీ ఇక్కడ ఆయన దేశభక్తి ఓరియంటెడ్ పాత్రలోకి రావడం, నిజమైన పాత్రను తెరపై మెప్పించడంతో యూనిట్ మెచ్చుకోవడం అంటే నిజంగా అది భిన్నమైన ప్రయత్నమే అనాలి. సల్మాన్ ఖాన్ కోసం మొదట ఊహించడం, తర్వాత డేట్ మిస్ మ్యాచ్ వల్ల ఇమ్రాన్తో సినిమాను పూర్తి చేయడం ఇది ప్లాన్ బి అనిపించినా ఇప్పుడు చూస్తుంటే ఇది ప్లాన్ బెటర్ అయ్యే ఛాన్స్ ఉందనిపిస్తోంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే శ్రీనగర్ స్క్రీనింగ్ను భారత సైన్యం మరియు BSFకు అంకితం చేయడం. ఈ నిర్ణయం వెనుక ఉన్న ఆత్మీయతను మాటల్లో చెప్పలేం. అక్కడి పరిస్థితుల మధ్య ఇలా ఓ దేశభక్తి సినిమా స్క్రీన్ మీద రావడం అంటే అది అక్కడి ప్రజలకే కాదు, మన దేశ సమగ్రతకు, మనోభావాలకు ఓ గుర్తింపుగా నిలుస్తోంది. ఇక బాలీవుడ్ సినిమా పరిస్థితిపై నీ అబ్జర్వేషన్ కరెక్టే. బాక్సాఫీస్ వద్ద చాలా సినిమాలు డీలా పడిపోతున్నాయి. కంటెంట్ బలంగా ఉన్న సినిమాలకే ఆదరణ వస్తుంది. అందుకే గ్రౌండ్ జీరో కూడా దేశభక్తి ఎమోషన్ను బలంగా ప్రెజెంట్ చేస్తే తప్పకుండా విజయం సాధించగలదని అనిపిస్తోంది.